నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, నిన్న కాకినాడలో మన ఊరు మాటామంతి అనే కార్యక్రమంలో కొంతమంది జనసేన శ్రేణులు, టీడీపీ శ్రేణులతో పాటు పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ఆయన ఎప్పట్లానే కొంత ప్రతిపక్షాన్ని, వైసీపీని, జగన్ని విమర్శిస్తూ మాట్లాడారు. ప్రతి వైసీపీ గూండాకి చెప్తున్నాను, మీరేదో వస్తారు, 3 ఏళ్ళలో వచ్చేస్తారు అని చెప్తున్నారు. ఒకవేళ వచ్చినా కూడా తొక్కి పట్టి నార తీస్తాము అని చెప్పారు. తర్వాత ఇంకా అనేక అంశాల గురించి ఆయన మాట్లాడారు. నేను దురదృష్టవశాత్తు నేను హోమ్ మినిస్టర్ని కాదు, ఒకవేళ అదే క్రిమినల్స్ అదృష్టం అని కూడా ఆయన చెప్తున్నారు. గతంలో కూడా చెప్పాడు ఆ మాట. ఇంకా ప్రధానంగా మరొక మాట ఏంటంటే, ఇప్పుడు ఆ చనిపోయిన సాయికృష్ణ అని ఒక రౌడీ ఫెలో చనిపోతే, రౌడీ ఫెలో అన్నారు, లేదు నాకు క్లారిటీ లేదు, ఒక రౌడీ గాడో ఏదో అన్నారు మొత్తానికి. అతను చనిపోతే కూడా అది నన్ను ప్రశ్నిస్తున్నారు, నాకేంటి సంబంధం అని ఆయన చెప్పారు. ఏమంటారు దీని గురించి? అంటే ఒకటి, ఆయన కొంచెం జాతీయోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. జాతీయ ఉన్మాదమే. ఓకే. అంటే జాతీయ ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా ఇతర అంశాలన్నింటినీ తొక్కేస్తున్నాడు. అంటే జనరల్గా వ్యక్తి ప్రయోజనం, ఆ తర్వాత సమాజ ప్రయోజనం, ఆ తర్వాత దేశ ప్రయోజనం అని ఆ పద్ధతిలో పెడుతుంది ఆలోచన. కానీ ఈయన దేశ ప్రయోజనం, తర్వాత సమాజ ప్రయోజనం, తర్వాత వ్యక్తి ప్రయోజనంగా మారుస్తున్నాడు దాన్ని. వ్యక్తి ప్రయోజనమే సమాజ ప్రయోజనం అవుతుంది, అవదు, అలా అవదు. వీళ్ళకి చెప్పే సిద్ధాంతం ప్రకారం జాతీయ ఉన్మాద లక్షణం ఏంటంటే, దేశం ప్రధానం, నువ్వు తిన్నావా తినలేదా అనేది మాట్లాడుకు, దేశం కోసం అవసరం అయితే నువ్వు చచ్చిపో అని చెప్తారు. అది జాతీయ ఉన్మాదం అంటారు దాన్ని. ఓకే. జాతీయవాదం, జాతీయ ఉన్మాదానికి మీరు ఏమైనా డిఫరెన్స్ చెప్పగలరా? ఎందుకంటే మనం ప్రతిదాన్ని జాతివాదము వేరు, జాతీయవాదం వేరు. ఓకే. జాతివాదం అంటే ఒక ప్రాంతపు ప్రజలు వాళ్ళ ఆకాంక్షల గురించి సంఘటితం కావడం, మా పరిస్థితి ఇది అని మాట్లాడటం, దీన్ని ప్రాంతీయవాదం అంటున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. దీన్ని ఉగ్రవాదంతో పోలుస్తున్నాడు. ఓకే. అంటే మేము మా ప్రాంతము అని మాట్లాడటం ఉగ్రవాదం. దేనికి ఉగ్రవాదం? వీళ్ళు మా ప్రాంతపు అభివృద్ధి అని ఎవరిని నిలదీస్తున్నారు? పైన ఉన్నటువంటి వాళ్ళని నిలదీస్తున్నారు. అది కదా, వాళ్ళని నిలదీయటం తప్పంటాడు ఈయన. వాళ్ళ ప్రయోజనాల రీత్యా మీకు ఈ ప్రమాదం వస్తుంది అని చెప్పడు ఆయన. వాళ్ళు కన్సిడర్ చేయటం వల్ల మీరు ఈ మాత్రమైనా బతుకుతున్నారు అంటున్నాడు. అందుకని ఆయన వీళ్ళేమో వాళ్ళని శత్రువులుగా మాట్లాడతారు. వాళ్ళని శత్రువులుగా మాట్లాడితే నువ్వు జాతీయ సమగ్రతను ప్రశ్నిస్తున్నావు అంటాడు ఈయన. ఇలా జాతీయ ప్రయోజనము పేరుతో జాతి ప్రయోజనాలను చంపేస్తున్నాడు ఆయన. చంపేసి అక్కడి నుంచి కిందకు దిగి వ్యక్తి కూడా త్యాగం చేయాలంటారు. వీళ్ళు ఎందుకు త్యాగాలను ఎక్కువ మాట్లాడతారు? జాతీయ ఉన్మాదులు. నరేంద్ర మోడీ గారు ఎందుకు సైకిల్ వేసుకు తిరగండి అంటాడు? పవన్ కళ్యాణ్ కూడా త్యాగమే చెప్తున్నాడు. వీళ్ళు మనుషులకి త్యాగం చేయమని చెప్తారు. ఎవరి కోసం త్యాగం చేయాలి? వీళ్ళ కోసం త్యాగం చేయాలి. సామాన్యులే త్యాగం చేయాలి, త్యాగదంతులు వాళ్ళే. మీరు త్యాగం చేయాలి, ఎవరు త్యాగాలు చేయరు. దేశం కోసం త్యాగం చేయాలి. ఏది చేసినా దేశం కోసం, ధర్మం కోసం. మాత్రం చక్కగా స్పెషల్ ఫ్లైట్లు వాళ్ళు తిరుగుతారు. ఆయన దేశాలు జరగటం ఆపచ్చు కదా ప్రధానమంత్రి గారు. ఆయన ఆపడు. ఓకే. పైగా ఈయన చెప్తాడు, ఈయన ఇలాంటి విషయాలు చాలా చెప్తాడు. నేను అక్కడికి ఫ్లైట్లో వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ ట్రైన్లో వెళ్ళాను, ఇలాంటివి ఆ మధ్య మాట్లాడేవాడు పవన్ కళ్యాణ్ గారు కూడా. సరే, ఇది ఒక ధోరణి అయితే, ఆయన ఈ జాతీయ ఉన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నంతో ఆయన మిగిలిన వాళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యల్లో వైసీపీని టార్గెట్ చేస్తూ చెప్పిన మాట ఉంది కదా, వచ్చే ఎన్నికల్లో మీరు ఏదో అధికారంలోకి వస్తామంటున్నారు, అధికారంలోకి వచ్చినా తాట తీస్తా అంటే ఉద్దేశం ఏమిటి? మీరు గెలిచినా అది రాష్ట్రంలో మాత్రమే గెలుపు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నా లేకపోయినా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఉంటుంది. ఆ ప్రభుత్వంలో నేను భాగస్వామిని అయి ఉంటా. ఆ రోజున మీరు ప్రభుత్వంలోకి వచ్చినా మీ తాట తీస్తా. ఇది సెన్స్.
ఆ సెన్స్లోనే అర్థం చేసుకోవాలి వారి డైలాగ్ని. ఆ తర్వాత అందులో భాగమే ఈ సాయికృష్ణ, గాదే సాయికృష్ణ చనిపోతే నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే అక్కడ ఒక మాట దొర్లింది. వంగవీటి రంగా గారు బతుకుంటే వీళ్ళు అంతు చూసేవాడిని అన్నాడు ఆ మేనమామ. అనటం అంటే ఇప్పుడు మాకెవరు నాయకులు లేరు అని చెప్పడం. ఆ నాయకులు లేరు అనేటువంటి స్టేట్మెంట్లో ఆ గ్యాప్ ఎవరు వస్తుంది, ఎవరికి వస్తుంది ఆ గ్యాప్? పవన్ కళ్యాణ్కి వస్తుంది. పవన్ కళ్యాణ్ వాంటెడ్గానే గత కొద్ది కాలంగా ఆయన నాకు కులంతో సంబంధం లేదు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. కులంగా మీరేం చేశారు నాకు అని కూడా ప్రశ్నించాడు. నన్ను భీమవరంలోను గాజువాకలోను ఓడించింది మీరు కాదా? అప్పుడు నన్ను ఓడించిన మీకు నేను మీకేదో చేయటం లేదని అడిగే రైట్ ఎక్కడది మీకు అంటున్నాడు. గాజే సాయికృష్ణ చావు గురించి నేను మాట్లాడలేదు అంటున్నా కాపు కులానికి భీమవరంలోను గాజువాకలోను నన్ను ఎందుకు ఓడించారో చెప్పే ధైర్యం ఉందా అని అడిగితే ఏం సమాధానం చెప్తారు వాళ్ళు అనేది ఆయన భరోసా. నిజానికి ఈయన అక్కడ ఎందుకు నామినేషన్ వేసాడు? రాయలసీమలో వేయకుండా కాపు ఓట్లు ఉన్నాయి కాబట్టి వేసాడు. ఆ కాపు ఓట్లు నీతో లేవు. ఇప్పటి వరకు పోటీ చేసిన 3 స్థానాలు కూడా స్టేట్ లో వన్ ఆఫ్ ద టాప్ కాపు ఓట్స్ ఉన్న చోటే వేస్తున్నాడు ఆయన. 3 అవే. నీకు కులం లేనప్పుడు నువ్వు రాయలసీమ నుంచి పోటీ చేయి, వెళ్ళిపోయి బాలకృష్ణ ప్లేస్లో పోటీ చేయి హిందూపూర్లో. ఎవడు కాదన్నాడు నిన్ను? అంటే నేరుగా పులివెందుల్లో కూడా పోటీ చేయొచ్చు. అక్కడ చేయొచ్చు అక్కడ, ఎందుకంటే ఎక్కువ రెడ్డి ఓట్లే అత్యధికంగా ఉన్న ప్రాంతం. నువ్వు ఎవరి మీదైనా ప్రభావం వేస్తావు, నీకు ఒక వాగ్ధాటి ఉంది, నువ్వు చాలా అద్భుతమైనటువంటి ఉపన్యాసకుడివి, నువ్వు ఏదైనా విన్యాసం చేయొచ్చు, జనం చూస్తారు, నమ్ముతారు, ఏదైనా చేస్తారు. నీకేమో కులం కావాలి, వాళ్ళకేమో నీకు బానిస, కట్టు బానిసలేం కాదుగా వాళ్ళు. నువ్వు వాళ్ళ వైపున బలంగా నిలబడవేమో అనే అనుమానం చొప్పున వాళ్ళ దారులు వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు. అందుకే నిన్న మేనమావ ఆ మాట అన్నాడు. వంగవీటి రంగా గారు బతుకుంటుంటే వీళ్ళ తాట తీసేవాడిని అన్నాడు ఆయన. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి? రంగా గారు తీసేవాడని. అలాంటి నాయకుడు లేడు మాకు ఇప్పుడని చెప్పడం ఆయన ఉద్దేశం. ఆ నాయకుడి ప్లేస్లో మేము ఒక దశలో చిరంజీవిని అనుకున్నాం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అనుకున్నాం. వాళ్ళిద్దరూ కూడా అంతర్ధానం అయిపోయారు, వాళ్ళిద్దరూ వెళ్ళి అవతల క్యాంప్లో కూర్చున్నారు అనే సెన్సే ధ్వనించింది. ఈ క్రైసిస్ను మేనేజ్ చేసిన వాడు ముఖ్యమంత్రి గారు. ఆయన ఇలాంటి పరిస్థితి వస్తుందనే వారిని పిలిచి సెటిల్మెంట్ చేశాడు, ఆర్థిక ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2 నుంచి 3 కోట్లు మీకు లబ్ధి చేకూరుతుందని చెప్పాడు ఆయన. ఆ తల్లిగారికి అంటే ప్రభుత్వం తరపున ఇస్తామని ఏదన్నా ఇన్సూరెన్స్ ఇచ్చి ఉండొచ్చు. రకరకాల పద్ధతుల్లో జరుగుతుంది అది. అలాగే ఆ ఫ్యామిలీలో ఒక అడ్వకేట్ ఎవరో ఉన్నారు, వారికి ప్రాసిక్యూటర్ పదవి ఇలాంటివి కూడా ఆఫర్లు ఉన్నాయి. ఇలా రకరకాల అభ్యున్నతి దిశగా కుటుంబాన్ని నడపటం కోసం ఆయన ఆర్థిక ప్రయోజనములు, అలాగే ఎమోషనల్గా కూడా సిఐని అరెస్ట్ చేయటము, ఈ డ్రామా కూడా నడుపుతాము. ఈ రెండింటినీ సైమల్టేనియస్గా నడపడం ద్వారా నువ్వు బయటికి వెళ్ళి న్యాయం జరిగిందని చెప్పు గొట్టాల ముందు అని చెప్పాడు ఆవిడికి. ఆవిడ అదే చెప్పింది. న్యాయం జరిగింది అని చెప్పారు, న్యాయం జరుగుతుందని చూస్తున్నారు. ఇప్పుడు న్యాయం జరుగుతుంది, కొంతమేరకు చేస్తాడు చంద్రబాబు. సో ఇలాంటి డ్రామాలు నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి గారికి చెప్పను నేను అంటున్నాడు, పైగా పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి గారికి చెప్పను, నేనే చూస్తా మీ సంగతి అని చెప్తున్నాడు, బెదిరిస్తున్నాడు. అంటే సీఎం గారిలాగా నేను మంచివాడిని కాదు, రౌడీలకి నేను సింహస్వప్నం ఇవన్నీ మాట్లాడాడు. నేను కానీ హోంమంత్రిని అయితే చచ్చిపోతారు మీరు అందరూ, రోజుకో ఎన్కౌంటరే, గంటకో ఎన్కౌంటర్ చేయగల సమర్థుడిని నేను అని కూడా భయపెట్టాడు. ఇంతకు ముందు కూడా భయపెట్టాడు ఆయన. హోం నాకు ఇవ్వనందుకు మీరందరూ బతికిపోయారు, ఇచ్చుంటే అని ప్రతిసారి ఆయన క్వశ్చన్ మార్క్ పెడుతున్నాడు. ఇదే చేస్తే అదేదో చేసేస్తే పని అయిపోతుంది కదా ఒకసారి. అందరినీ ఏం చేయాలో అది చేసేస్తాడు ఆయన, మంచిదే చేసేస్తే. ఇప్పుడు క్రిమినల్స్ని ఉరిదీయటానికి లేదంటే వాళ్ళ మీద శిక్షలు వేయటానికి కోర్టులు ఉన్నాయి. ఎందుకంటే ఒక అమాయకుడు కూడా బలవ్వకూడదు, ఒక అమాయకుడికి శిక్ష పడకూడదు అన్యాయంగా అనేదే మన కోర్టుల ఉద్దేశం, మన న్యాయ వ్యవస్థ ఉద్దేశం. అలాంటిది వదిలేసి ఇప్పుడు ఇలాంటి రాజకీయ నేతలు ఇలాంటి సినిమా డైలాగులు, అంటే 100 మంది అపరాధులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు
అనేది ఒక నైతిక సూత్రం అనుకుంటే ఉమ్, ఇక్కడ దానికి రివర్స్లోనే జరుగుతోంది. ఆరోపణ వస్తే చాలు వేసేయటమే. ఆ, ఉమ్. ఏదో ఒకటి ఏమైనా చేసి ఆరోపణ ఉందా? ఓకే. కోర్టుల్ని బైపాస్ చేసి నిర్ణయాలు జరుగుతున్నాయి. ఉమ్, ఇప్పుడు లాకప్ డెత్ కానీ ఇప్పుడు ఇంకొక గొడవ ఉంది అక్కడ. ఉమ్, ఆ గొడవ ఏంటంటే దీని వెనకాల ఉమ్, అతనికి గంజాయి ముఠాలతో కూడా లింకులు ఉన్నాయి. ఉమ్, ఈ సాయి కృష్ణ గాదే అనేటువంటి కుర్రాడికి ఓకే. అక్కడ రకరకాల ఇలాంటి అంటే అండర్ గ్రౌండ్ వ్యాపారాలతో అతనికి సంబంధాలు ఉన్నాయి. ఉన్నాయి. ఉమ్, దానికి సంబంధించిన లావాదేవీలు ఏవో ఉన్నాయి. దానిలో ఎక్కడో తెలుగుదేశం నాయకులు కూడా లింక్ అయి ఉన్నారు. ఉమ్, అంటే ఈ దేశంలో డ్రగ్స్ సరఫరా వెనకాల రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉంటుంది. ఉమ్, రాజకీయ నాయకుల ప్రమేయంతో నడుస్తున్నటువంటి ఈ డ్రగ్ మాఫియాకి సంబంధించిన లీడ్స్ ఏవో తెలుసు అతనికి. ఉమ్, వాటిని ఎక్కడో లీక్ చేస్తాడేమో అనే భయం చొప్పున కూడా ఉమ్, చంపేసి ఉండొచ్చు. ఆ లింకులు ఎస్టాబ్లిష్ కావి మరణంతో అనుకుని చంపారు తప్ప వేరే ప్రయోజనం ఏమీ లేదు సిఐ గారికి అనే ఒక కథనం కూడా రీసెంట్గా అంటే నిన్న రాత్రి నుంచి బయటకు వచ్చింది. అది ఇది ప్రధానంగా ఎక్కడ వినిపించింది సార్? ఇది విజయవాడ సోషల్ మీడియాలో మీకున్న సోషల్ మీడియాలో రిసోర్స్ నుంచి వినిపించింది. ఇది ఒక ఆరోపణ. ఇది ఒక అయి ఉండొచ్చు కూడా. ఎందుకంటే అతనికి ఆ వ్యాపారాలతో సంబంధాలు ఉన్నాయని పోలీసు వారే ఎస్టాబ్లిష్ చేశారు. అవును, అవును. చేసి అతన్ని దుర్మార్గాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం చేశారు. ఉమ్, దాన్ని లోతుల్లోకి ఆలోచిస్తే అక్కడే ఏదైనా ఒక గొడవ మొదలై అవును, ఒక పెద్ద స్థాయిలో పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. అందుకని చేశారు. అందుకనే చంద్రబాబు గారు హడావిడిగా ఈ క్లియరెన్స్లన్నీ ఇస్తున్నాడు అవును, అని కూడా అనుకోవడానికి ఆస్కారం ఉంది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన పద్ధతి రీత్యా. అందుకని ప్రభుత్వం ఏమీ ముఖ్యమంత్రి గారు ఏదో కరుణా సముద్రుడు అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఓకే. ఆయన కరుణా సముద్రం వెనకాల ఇంకో సముద్రం ఏదో ఉంటుంది. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆయన పవిత్ర ఆత్మ, ఆయన చాలా గొప్పవాడు, దేవుడు, దైవాంశ సంభూతుడు, తిరుమల వెంకటేశ్వర స్వామి చంద్రబాబు రూపంలో తచ్చాడుతున్నాడు దాకా మాట్లాడేస్తున్నాడు. చాలా గౌరవం ఇచ్చాడు. నిన్న మాటామంతి కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రి గారికి ఎనలేని గౌరవాన్ని ఇస్తూ మాట్లాడాడు. కానీ ఆయన మాటల్లో ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాడు అనే ఇంటెన్షన్ కనిపించింది. ఆయన 5 రాష్ట్రాల్లో పోటీ చేయబోతున్నామని చెప్పాడు. రాబోయే ఎన్నికల్లో సౌత్ మొత్తం జనసేన ప్రజెన్స్ ఉండబోతోంది అని చెప్పాడు. ఈ ప్రయత్నం అంతా కూడా ఆయన మోడీ గారి క్యాబినెట్లోకి వెళ్ళిపోతూ ఇక్కడ తను ఖాళీ చేసిన ప్లేస్ను నాగబాబు గారితో నింపి మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా నాగబాబుకు ఆల్రెడీ ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ని నెరవేర్చుకుంటాడు. అంటే ఆయన చేతిలో ఇప్పుడు 3 శాఖలు ఏవో ఉన్నాయి. ఒక శాఖ ఈయనకి ఇచ్చి 2 శాఖలు వాళ్ళకి వదిలేస్తారు. అది ఏమిస్తారు అనేది తర్వాత చూసుకుంటారు. అంటే లోకేష్ క్యాబినెట్లో నాగబాబు గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ ఉండడు. పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆయన జాతీయ పార్టీ, జాతీయ రాజకీయాలు, జాతీయ సమగ్రత, జాతీయ ఉన్మాదము ఆ ప్రోగ్రాంలో ఉంటాడు ఆయన. సో ఆయన్ని జాతీయోన్మాద శాఖ మంత్రిగా ఆల్రెడీ ప్రపంచం డిసైడ్ అయిపోయింది. కాబట్టి రాజకీయం ఈ దిశగా నడుస్తోంది. దాన్ని సూచనప్రాయంగా చెప్పాడు. నేను అక్కడికి వెళ్ళిపోతే మాత్రం మీరేదో అధికారంలోకి వచ్చేసి ఏదో బాగుకుందామని అనుకుంటున్నారేమో వైసీపీ. నేను అక్కడ ఉంటాను, ఢిల్లీ నుంచి మిమ్మల్ని చావగొడతాను. నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించండి. కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టేస్తే పవన్ కళ్యాణ్ నుంచి తప్పించుకుందాం అనుకుంటారేమో. పవన్ కళ్యాణ్ మిమ్మల్ని వదలడు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి కొడతాడు ఈసారి మిమ్మల్ని. ఇప్పుడు అమరావతి నుంచి కొడుతున్నాడు, రేపు ఢిల్లీ నుంచి కొడతాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి అనే వార్నింగ్స్ కూడా ఇచ్చేస్తున్నాడు ఆయన. ఇది ప్రమాదకరమైన ధోరణి. కాబట్టి పవన్ కళ్యాణ్తో ఎలా వ్యవహరించాలో ప్రపంచం అంతా నిర్ణయించుకోవాలి. అంటే అన్ని ప్రాంతాలు ఆలోచించుకోవాలి, అన్ని కులాలు ఆలోచించుకోవాలి, ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ అనేవాడు ప్రమాదం అనే విషయం అర్థమైతే చాలు. ఓవైపు సీఎం స్థాయి వ్యక్తి కూడా ఆ సాయి కృష్ణ తల్లిని పిలిపించుకొని ఆవిడని ఓదార్చడం, తర్వాత ఆవిడకి కొంత ఎష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ముందు టీడీపీ సంబంధించిన కొన్ని ట్రోల్ పేజీల్లో ఆ సాయి కృష్ణ మీద కొంత దుష్ప్రచారం జరిగినప్పటికీ సీఎం ఈ స్టెప్ తీసుకున్నారు.
మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి దీన్ని ఆ సాయి కృష్ణ అనే వ్యక్తిని ఒక రౌడీగా మాట్లాడుతూ ఆడెవడో చనిపోతే నన్ను అడుగుతున్నారు ఒక రౌడీ ఫెలో అన్నట్టుగా ఆయన. అదేనండి, అదే గొడవ. ఇప్పుడు ఆయన దాంతో ఐడెంటిఫై కావడానికి సిద్ధంగా లేడు ఆయన. ఆ కాస్ట్తో కానీ కాస్ట్ని కూడా తీసుకొస్తున్నారు. మనం కాపుల్ని ప్రొటెక్ట్ చేయకపోతే మనకేదో ఓట్లు పోతాయని కూడా ఆయన ఒక వ్యాఖ్యానం చేశారు. అవునండి, అదే ఇప్పుడు ఆయన కాస్ట్ని డిజోన్ చేసుకుంటున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సార్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 2024 ఎన్నికల ముందు వరకు కూడా ఆయన ఎక్కడా కూడా మనం ఎంత వేసి వెతికినా కూడా నేను కాపును కాదు, కాపుల తరపున ప్రతినిధి కాదు అని స్పష్టంగా ఎక్కడా చెప్పలేదు. కాపులు ఇంకా ఆయన ఏమన్నాడంటే కాపులు కులభావం తెచ్చుకొని నాకు ఓట్లేయండి అని కూడా ఆయన అన్నారు. ఆ 3 భీమవరం, గాజువాక, పిఠాపురంలో కూడా పోటీ చేశారు ఎక్కడైతే కాపులు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ నేను ఒక జాతి సమగ్రత కోసం పనిచేసే వ్యక్తిని, నేను కాపు కులానికి నాకు సంబంధం లేదు, కాపులు అయితే ఏంటి ఎవరికి ఎక్కువ అన్నట్టుగా ఉంది. కాపులు కాదండి, నేను సర్వకుల నాయకుడిని అని చెప్పుకున్నాడు ఆయన. నాకు అన్ని కులాలు ముఖ్యమే, రెల్లి కులంకి ఏదైనా సమస్య ఉన్నా నేను నిలబడతాను, బ్రాహ్మణులకు ఏదైనా సమస్య ఉన్నా నిలబడతాను, కమ్మవారి తరఫున నిలబడతాను, క్షత్రియుల తరఫున నిలబడతా, రెడ్ల తరఫున కూడా నిలబడతా అని చెప్పాడు ఆయన ఈ మధ్య కాలంలోనే. ఏది ఆయనకి అంటే చాలా క్లియర్ ఇండికేషన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇలా విశృంఖల వాదనలు చేయటం ప్రారంభించటానికి ముందు జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తుంచుకోవాలి. అది నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వచ్చి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి గంటసేపు మాట్లాడాడు. మాట్లాడటానికి ముందు రోజు వరకు పవన్ కళ్యాణ్ అలా ఉన్నాడు. ప్రధానమంత్రి మాట్లాడి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ అలా బిహేవ్ చేస్తున్నాడు. ఈ బిహేవియర్ వెనకాల గంట సమావేశం అనేది పునాదిగా ఉందనే విషయం గుర్తుంచుకొని పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు వింటే విషయం అర్థమవుతుంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.